రాజకీయం ప్రస్తుత కాలంలో వారసత్వ సంపదగా మారిపోయింది. ఒకసారి పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే చాలు, తరతరాలుగా వారి వారసులే రాజకీయాల్లో కొనసాగుతున్న పరిస్థితి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, క్యాడర్తో పాటు ఆర్థిక సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానాలు టికెట్లు వారికే కేటాయిస్తున్నాయి. దీంతో నేతలు సైతం వారసులను పరిచయం చేస్తూ జనం మధ్యలో వారసులకు రాజకీయ ఓనమాలు దిద్దే పని చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా ఉత్తరాంధ్రలో ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం తన వారసుని కాదని మరొకరిని నియోజకవర్గానికి పరిచయం చేశారు. ఇంతకు ఎవరు వాళ్ళు? ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉంటూ నియోజకవర్గంలో పట్టు సాధించి వారు నిర్మించుకున్న కంచుకోటలో వేరొకరు పాగా వేస్తే ఏ నాయకుడికైనా సహించే పరిస్థితి ఉండదు. పైకి నవ్వుతూ వెనక గోతులు తవ్వుతారు. ఇది ఏ పార్టీలోనైనా నాయకులు చేసే పనే. తదనంతరం తన కొడుకు లేదా కూతురు రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటారు. పార్టీల అధిష్టానాలు కూడా వారసత్వాలను ప్రోత్సహిస్తూనే ఉంటాయి. కొత్తవారికి అవకాశాలనేవి పొలిటికల్ సినారియాలో అరుదు. కాని ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాత్రం వారసత్వ రాజకీయాన్ని పక్కన పెట్టేశారని చెప్పక తప్పదు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో రమణమూర్తి రాజు అంటే అక్కడి జనానికి గౌరవంతో కూడిన అభిమానం. 1999లో కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన కన్నబాబు రాజు తొలి విడతలోనే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తిరిగి 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ గూటికి చేరి కన్నబాబు రాజు 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. తనను కాదన్న బాధతో వైసీపీని వీడిన కన్నబాబు రాజు తెలుగుదేశంలో చేరారు. అయితే అక్కడి రాజకీయాలకు ఇమడలేక మళ్లీ వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2024 ఎన్నికల్లో మరోసారి పోటీలో నిలిచిన కన్నబాబు రాజు జనసేన అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. నాటి నుంచి స్తబ్దుగా ఉన్న కన్నబాబు రాజు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో అధిష్టానం మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి యలమంచిలి బాధ్యతలు అప్పగించక తప్పలేదు. ఇన్ఛార్జి హోదాలో ధర్మశ్రీ నియోజకవర్గంలో పార్టీ కేడర్ను బలోపేతం చేయాలని ఆదేశించింది. అయితే కన్నబాబు రాజును కాదని అధిష్టానం ధర్మశ్రీకి యలమంచిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కొడుకు సుకుమార్ వర్మ ఉండగా ధర్మశ్రీని ఎందుకు తీసుకువచ్చారనే అనుమానాలను ఇతర పార్టీ నేతలు చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందుకు కారణాలు అనేకం. డీసీసీబీ చైర్మన్గా పనిచేసిన సుకుమార్ వర్మ రాజకీయాల పట్ల శ్రద్ధ లేకపోవడంతో పాటు నానాటికి విలువలు పతనమైపోయాయనే భావనతో సుకుమార్ వర్మ పాలిటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేదంటూ తండ్రికి తేల్చి చెప్పేశారట. దీనికి తోడు ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, ప్రత్యక్ష దాడులతో రాజకీయాల్లో పెనుమార్పులు చూస్తున్న కన్నబాబు విలువలతో కూడిన పాలిటిక్స్ లేని పరిస్థితుల్లో మరోసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారని, కొడుకుపై కూడా ఒత్తిడి తీసుకురాలేదని తెలుస్తోంది. వయసుతో పాటు ఆరోగ్యరీత్యా నియోజకవర్గంలో పర్యటించడం కొంత కష్టంగా ఉండడంతోనే కన్నబాబు రాజు ధర్మశ్రీకి ఛాన్స్ ఇచ్చారంటూ కార్యకర్తలు చెబుతున్నారు. మాది 4th వార్డ్ కౌన్సిలర్, నేను వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కన్నబాబు రాజు గారికి ధర్మశ్రీ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం అనేది ఆయన ఇష్టపూర్వకంగానే జరిగిన విషయం. అది ఇప్పుడు అందరికీ కూడా కన్నబాబు రాజు గారికి ఇష్టం అవటం వల్ల మా అందరికీ కూడా ఇష్టమే. దాంట్లో ఏ సందేహం కూడా లేదు. మాకు అయినట్లేదు. మాకు కన్నబాబు రాజు గారు ఏ రకంగా, కన్నబాబు రాజు గారు అయితే మీటింగు 10 అంటే 10 గంటలు కంపల్సరీగా పెట్టేవారు. ఆయన కూడా 10 అంటే 10 గంటలు కంపల్సరీగా వచ్చేవారు. ఆ రకంగా ఈయన కూడా మాకు మీటింగ్ ఏ టైంకి అయితే ఆ టైంకి వచ్చి మా అందరినీ కూడా సహకరించినట్లేదంటే మాకు చాలా ఆనందకరమైన విషయం. 9వ వార్డు కౌన్సిలర్ నుండి వేళ ధర్మశ్రీ గారు బాబు చూపి మోసం గ్యారెంటీ అని ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాంలో కన్నబాబు గారు కూడా వస్తారు. ముఖ్యంగా మరి యలమంచిలి నియోజకవర్గం కన్నబాబు గారు అడ్డా. కన్నబాబు గారు ఏం చెప్తే ఆ కార్యకర్తలందరూ కూడా కట్టుబడి ఆ మాటకి కట్టుబడి చేయనందుకే నిర్ణయించుకున్నాం. కన్నబాబు గారు మనస్ఫూర్తిగా ధర్మశ్రీ గారిని దీవించి ఆయన గెలిపిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. మన కన్నకర్ల గెస్ట్ హౌస్లో కూడా మీటింగ్ అయ్యిందండి. మీటింగ్లో కూడా ఆయన ఒకటే చెప్పాడు, జగన్ గారు
నువ్వు ఉండు కన్నబాబు గారు మీ అబ్బాయిని పంపించండి అంటే, లేదంటే నేను తిరగలేను, నాకు వయసు ఒకటి అయిపోయింది, నేను తిరగలేను, ధర్మశ్రీని పంపించండి, నేను మనస్ఫూర్తిగా ధర్మశ్రీని గెలిపించి బాధ్యత నాది, నేనే దగ్గరుండి ప్రతి గ్రామంలో కూడా మీటింగ్లు పెట్టి నేను ప్రతి కార్యకర్తను పిలుపునిచ్చి గెలిపించి బాధ్యత నాదని చెప్పారండి. యలమంచిలిలో పట్టున్న రాజకీయ నాయకుడిగా కన్నబాబురాజు ఏం చెప్పినా అది శాసనమే. తనను కాదంటే ఎవరితోనైనా ఎంతవరకైనా వెళ్లే మనస్తత్వం ఆయనది. స్థానిక ప్రజల్లో ఆయనకు పేరుంది. అటువంటి నాయకుడు ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవడం, వారసత్వాన్ని కూడా తీసుకురాకపోవడం పట్ల సామాన్య ప్రజల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. అండి అర్రపు గుప్తా, నేను 13వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ 2గా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కన్నబాబురాజు గారి ఆశీస్సులతో కర్ణం ధర్మశ్రీ గారిని డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం అయింది. మేమందరం కూడా ధర్మశ్రీ గారికి పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి రేపు 2029 ఎన్నికల్లో ధర్మశ్రీ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. నా పేరు వెంకటు, 22వ వార్డు కౌన్సిలర్. అయితే ఇక్కడ రాజకీయ పరిణామాలు గత ఎన్నికల నుంచి కూడా పూర్తిగా మారిపోయాయి. ఎందుచేతనంటే ఈ నియోజకవర్గం పూర్తిగా కాపు కమ్యూనిటీగా మారిపోయింది. అందుచేత జగన్ గారు అన్నీ ఆలోచించి వయసు రీత్యా కూడా కన్నబాబురాజు గారికి 75 సంవత్సరాలు పైబడినందున ఆయన ఆరోగ్యం సహకరించినందున కూడా ఇక్కడ గ్రూపులు అవి లేకుండా ఉండాలి అనుకుంటే, దానికి అందరూ అన్ని మండలాల్లో సహకరించి చేయాలనుకుంటే ధర్మశ్రీ గారు కరెక్ట్ అని గ్రహించి ధర్మశ్రీ గారిని యలమంచిలి సమన్వయకర్తగా ఇవ్వడం జరిగింది. వయసు రీత్యా ప్రజలు తిరగలేక తాను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని, ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేసినట్టు కన్నబాబురాజు మీడియా ముందు తెలిపారు. 99 నుంచి 2024 దాకా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నాను. 4 నెలల తర్వాత మరి అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. నేను సరైన వ్యక్తి వచ్చినప్పుడు సరైన సలహా తప్పుకోవాలని ఉద్దేశం మరి అలాగా కొన్ని రోజులు ఆగడం జరిగింది. మరి ఈరోజు పూర్తి బాధ్యతలు అలాగని చెప్పి నేను తిరగకంటే ఇంటికాడ కూర్చొని కాకుండా ప్రతి మీటింగ్కి ఇంపార్టెంట్ అన్ని మీటింగ్లకి కాదు, మండల మీటింగ్లు కానీ పెద్ద పెద్ద మేజర్ పంచాయతీల్లో కానీ మీటింగ్లు ఇస్తే తప్పకుండా ఎక్కువ. అలాగే 4 సంవత్సరాలు మళ్ళీ ధర్మశ్రేణి గెలిపించే వరకు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి తీసుకెళ్తాను. అప్పటి వరకు కూడా అదే విధంగా కష్టపడతాను. మరి కార్యకర్తలకు ఇప్పటి వరకు నమ్ముకున్న 25 సంవత్సరాల నుంచి నమ్ముకున్న కార్యకర్తలందరికీ కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా పూర్వం ఎలాగే అటెండ్ అయ్యి ఉందో 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా సరే వాళ్ళ కష్టం వస్తే మాత్రం ఇమ్మీడియట్ గా వాళ్ళ సపోర్ట్ గా నిలబడతారని కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కరణం ధర్మశ్రీకి యలమంచిలి బాధ్యతలు అప్పగించాలని జగన్ను తానే స్వయంగా కోరడంతో నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని, తాను చెప్పిన వ్యక్తిని కాదంటే రాబోయే ఎన్నికల్లో ఓడిస్తానని చెప్పానన్నారు కన్నబాబురాజు. ధర్మశ్రీ గెలుపునకు తాను కృషి చేస్తానన్నారు. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలైతే రాచరిక వ్యవస్థ అనే టైపులో వారసత్వాన్ని కంటిన్యూ చేస్తుంటాయి. జాతీయ స్థాయిలో కూడా అలాంటి పరిస్థితే. బీజేపీ లాంటి పార్టీల్లో తప్ప వారసత్వ రాజకీయాలు లేని పరిస్థితులను ఇంకో చోట అరుదుగా మాత్రమే చూడగలం. మరి వారసత్వ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టిన కన్నబాబురాజు 2029 ఎన్నికల్లో ధర్మశ్రీ గెలుపునకు ఎంతవరకు నిలబడతారో చూడాలి.